హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. కసార్ గాడ్ ఎంబసే ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్గా G5లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ అయితే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 మినిట్స్ ఉంటుంది. టోటల్ రన్ టైం 2.5 అవర్స్ అలా ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ అయితే ఏం లేదు, కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టార్టింగ్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక ఏరోప్లేన్ క్రాష్ ల్యాండ్ అవుతుంది. అందులో 3 టెర్రరిస్టులు చనిపోతారు. వాళ్ళ దగ్గర ఫేక్ పాస్పోర్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ ఫేక్ పాస్పోర్ట్ స్కాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అది కసార్గాడ్ అనే ఒక ఊర్లో కనెక్ట్ అవుతుంది. అక్కడ అజీ అండ్ చెంబు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు వాళ్ళ అంకల్తో కలిసి ఈ ఫేక్ పాస్పోర్ట్ బిజినెస్ని రన్ చేస్తుంటారు. ఈ ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు వస్తుంటాయి. లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఇల్లీగల్ అన్నది ఎప్పటికైనా డేంజరే కదా. సో నెక్స్ట్ వీళ్ళ లైఫ్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్తో కనెక్ట్ అవుతుంది. ఆ గ్యాంగ్స్టర్ ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్లీ తీసుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది గైస్. ఒక సీటేజ్ థ్రిల్లర్లా తీసి ఉండొచ్చు. లైక్ ఫర్జీ సిరీస్ ఉంది కదా, అలా తీసి ఉండొచ్చు. బట్ వీళ్ళు దీన్ని ఒక మీడియాకర్ ప్రొడక్ట్ చేసేసారు. డెడ్ స్లో నరేషన్తో నాకైతే పిచ్చ బోర్ కొట్టించారు. నాకైతే అసలు ఏం నచ్చలేదు గైస్. సిరీస్ అంతా కూడా సీరియల్లా ఉంటుంది. ఎక్కడ కూడా సీరియస్నెస్ లేదు, ఎంగేజింగ్ అయితే అసలు అనిపించలేదు. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి బోరింగ్ కాంటెంట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ వాళ్ళు తీసుకున్న ఈ ఫేక్ పాస్పోర్ట్ స్కామ్ అనే పాయింట్ని కొంచెం రియలిస్టిక్గా బిలీవబుల్గా తీసినా కూడా యావరేజ్ అని చెప్పేవాడిని. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బిలో పారున్నాయి గైస్. ఏ ఒక్కరు కూడా సీరియస్గా ఉన్నట్టు నాకైతే అసలు అనిపించలేదు. అండ్ తెలుగు డబ్బింగ్లో వాళ్ళ వాయిస్లో మాడ్యులేషనే లేదు గైస్. ఏ సీన్ వచ్చినా సరే ఒకే మాడ్యులేషన్లో మాట్లాడుతూ ఉంటారు. అసలు డబ్బింగ్ చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు చేశారు, కానీ ఎక్కడ కూడా సీరియస్గా చేసినట్టు అనిపించలేదు. ఇఫ్ మీకు టైం పాస్కి ఏదైనా చూడాలనుకున్నా కూడా ఇది మాత్రం చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ బోరింగ్ సిరీస్ విచ్ నేదర్ ఆఫర్స్ థ్రిల్ నార్ ఎంటర్టైన్మెంట్. సో ఇది గైస్ కసారా గాడ్ ఎంబసీ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.